కృష్ణా గుంటూరు జిల్లా రాజకీయాలు కుత్తకుత్తలాడిపోతున్నాయి. జోగి అంబటీళ్లపై దాడిని తీవ్రంగా పరిగణించింది వైసీపీ. యాక్షన్ ప్లాన్ పై రెండు జిల్లాల నేతలతో పార్టీ నేత సజ్జల మీటింగ్ ఏర్పాటు చేశారు. జోగి ఇంటిని అణువణువు పరిశీలించారు సజ్జల, ఇతర నేతలు. అటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు ఉన్నారు. రాంబాబుతో కుటుంబీకులు సహా స్థానిక నేతలు కూడా ములాఖాత్ అయ్యారు. గల్లా మాధవి దగ్గరుండి దాడి చేయించారని అంబటి కూతురు మౌనిక ఆరోపిస్తోంది. మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. వసంత్, ఈ దాడుల తర్వాత కృష్ణా గుంటూరు జిల్లా నేతల సమావేశంలో వైసీపీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది? అండ్ టీడీపీ పైనే కాదు, పోలీసుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం దాడి ఘటనలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీనిపైన ప్రస్తుతం ఈ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రధానంగా చర్చించారు. అందుబాటులో ఉన్నటువంటి నేతలందరితో పాటుగా రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశానికి హాజరయ్యారు. అంబటి నివాసంపై జరిగినటువంటి దాడి, ఇటు జోగి నివాసం పైన జరిగినటువంటి దాడి పాల్గొన్నటువంటి వారెవరు, వారంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరి ప్రమేయం ఉంది, దేనికోసం ఇదంతా చేశారనే దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా పార్టీ కేంద్ర కార్యాలయం అధిష్టానం ఆ నేతలను అడిగి తెలుస్తుంది. వారితో పాటు దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీశారు. ఇటు అంబటి నివాసంపై జరిగినటువంటి దాడి ఘటన వెనుక ప్రధానంగా ఆ ఎమ్మెల్యేతో పాటుగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భర్త, అలాగే అక్కడి పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నట్టు కూడా గుర్తించారు. ఇక జోగి రమేష్కి సంబంధించిన నివాసం ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి దాడిపైన విజయవాడకు చెందినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నట్టు కూడా గుర్తించారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, వారు దాడి చేయడానికి ముందు ఎక్కడెక్కడ భేటీ అయ్యారు, దాడికి ఎవరెవరు సహకరించారనే కోణంలో కూడా ప్రస్తుతం పార్టీ అధిష్టానం పూర్తిగా నేతలందరితో కూడా చర్చించింది. అయితే అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా దాడి ఘటనలన్నిటిపైన న్యాయ పోరాటం చేద్దాం. ఏదైతే ఈ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి, పార్టీ నేతలపైన పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవహారాలన్నిటిపైన కూడా ప్రస్తుతం సీరియస్గా కూడా పార్టీ అధిష్టానం ఉంది. ఇప్పటికే న్యాయపరంగా పోరాటం చేయడానికి సిద్ధమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు, హౌస్ మోషన్ పిటిషన్లతో పాటుగా భద్రత కల్పించేటటువంటి అంశంలో పూర్తిగా ఇటు ప్రభుత్వము పోలీసులు విఫలమయ్యారు. ప్రభుత్వమే కావాలని హింసను ప్రేరేపించేలాగా ఈ మొత్తం ఘటనను వెనుకుండి నడిపిస్తూ ఉంది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల విషయంలో కొంత హుందాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని తాను స్వయంగా చెప్పాడని అంబటి రాంబాబు చెప్పినప్పటికీ కూడా ఈ వ్యవహారాన్ని కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది అనేది ప్రధానంగా ఇటు వైసీపీ చెప్తోంది. ఇక జోగి రమేష్ ఏదైతే మంత్రి నారా లోకేష్తో పాటు చంద్రబాబును ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా అది రాజకీయ విమర్శగా చూడాలి తప్ప వ్యక్తిగత విమర్శగా ఎందుకు చూస్తున్నారు? గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన, పార్టీ నేతలపైన, కార్యకర్తలపైన అనేక విమర్శలు నాడు ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వారంతా కూడా చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులకు సంబంధించి పూర్తిగా వైఫల్యం ఉంది కాబట్టి అవసరమైతే న్యాయ పోరాటం చేయడంతో పాటుగా మానవ హక్కుల సంఘాలను కూడా కలిపి న్యాయ పోరాటం చేయాలి. అలాగే జాతీయ స్థాయిలో ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వివరించాలని కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే దాదాపు రాష్ట్రంలో గత 20 ఏళ్ళుగా కూడా రాళ్ళు కర్రలతో మంత్రులకు సంబంధించిన నివాసాలపై దాడి చేసినటువంటి ఘటనలు చాలా తక్కువగా ఉన్నాయి. మరోవైపు పెట్రోల్ బాంబులతోటి ప్రత్యక్షంగా పట్టపగలు దాడి చేసినటువంటి ఘటనలు లాంటి అంశాలను సున్నితంగా చూడాల్సినటువంటి అవసరమో లేదు, తక్కువగా చిన్న అంశాలుగా పరిగణించాల్సినటువంటి అవసరమో లేదు. నాయకులపైన, కార్యకర్తలపైన హత్యలకు సంబంధించి కేసులు నమోదు చేయడం, బాధితులుగా ఉన్నటువంటి వారి విషయంలో పూర్తిగా వారిని నిందితులుగా చేర్చే ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అలాగే కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నాం. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికే వివరించడంతో పాటుగా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సైతం ఈ అన్ని అంశాలతో కూడినటువంటి ఒక నివేదిక కూడా అందించబోతున్నారు. అయితే ప్రధానంగా ఒకే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. దాడులు చేసినా, కేసులు పెట్టినా, అక్రమ అరెస్టులు చేసినా కూడా తమ వైఖరిలో ఎటువంటి మార్పు ఉండబోదు. లడ్డు అంశాన్ని రెచ్చగొట్టేలా చేసింది తెలుగుదేశం పార్టీయే. దానికి ప్రతిఫలం ఈ ఘటనలన్నిటి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇటు అంబటి నివాసం పైన కావచ్చు, ఇటు జోగి నివాసం పైన జరిగినటువంటి దాడి ఘటనలపైన సీరియస్గా అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది. రైట్ వసంత్, థ్యాంక్ యూ.